కేంద్రం తీసుకొచ్చిన కార్మికుల 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఏఐటీసీ, సిఐటియు, వైఎస్ఆర్సీపీ కార్మిక సంఘం, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అన్ని కార్మిక సంఘాలతో కలుపుకుని పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. దేశంలో ఈరోజు కార్మిక వర్గం బ్లాక్ డే పాటిస్తున్నారు. ప్రధానంగా ఈ రోజు నుంచి 4 లేబర్ కోడ్స్ అమలు చేయడం వల్ల దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది కార్మికులు తమ హక్కులు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆస్తిని కోల్పోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఈ రోజు సమాన పనికి సమాన వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు. 10 గంటలు పెంచారు. పిఎఫ్, ఈఎస్ఐ చట్టాలు మార్చేశారు. ఆదాని, అంబానీ లాంటి దేశంలో ఉన్నటువంటి బడా కార్పొరేట్ అనుకూలంగా కార్మిక చట్టాలు సవరణ చేయడాన్ని కార్మిక సంఘాలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. గత నెల 12వ తేదీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మె చేశారు. ఆ సమ్మెలో దాదాపు 44 కోట్ల మంది పైగా కార్మిక వర్గం రోడ్ల మీదకి వచ్చి తమ ఆవేదనను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ నరేంద్ర మోడీ ఈరోజు ఏకపక్షంగా వివరించే పరిస్థితి కొనసాగుతుంది. పార్లమెంట్ లో అన్ని కార్మిక సంఘాలు, అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నా కూడా ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించాలి, పాత కార్మిక చట్టాలను కొనసాగించాలి. అదే రకంగా భారతదేశం అభివృద్ధి కావాలంటే కార్మికులకు అన్ని హక్కులు కొనసాగించాలి. ఈరోజు 5 సంవత్సరాలుగా ఉండేటువంటి వారికి మాత్రమే హక్కులు ఉంటున్నాయి. ఈరోజు జీవిత కాలం పాటు 40-45 సంవత్సరాల పాటు ప్రజలకు సేవ అందించినటువంటి కార్మిక వర్గాలకు మాత్రం హక్కులు లేనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలి. భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలని ఈరోజు పోరాడి సాధించుకున్న చట్టాలని అదే సాధించుకున్నటువంటి పారిశ్రామిక వివాదాల చట్టం నుంచి ఈ రోజు కూడా దాదాపు 100 సంవత్సరాలు అవుతుంది. ఈ 100 సంవత్సరాల కాలంలో 44 కార్మిక చట్టాలంటే వాటినన్నిటిని కూడా రద్దుపరిచి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరుగుతుంది. ఈ లేబర్ కోడ్లకు పూర్తిగా వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కానీ, సమ్మెలు కానీ, నిరసన కార్యక్రమాలు చేపస్తాన్ని కూడా ఎక్కడ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం తగ్గకోకుండా కార్పొరేట్ కంపెనీలకు, పెట్టుబడిదారు వర్గాలకు అనుకూలమైనటువంటి లేబర్ కోడ్లు తీసుకురావడం జరుగుతుంది. ఈ లేబర్ కోడ్లు రావడం వల్ల కార్మికులు ఏదైతే పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు కానీ, సౌకర్యాలన్నీ కూడా నిర్వీర్యమైపోయే పరిస్థితి కూడా ఏర్పడింది. కాబట్టి వీటినన్నిటినీ వ్యతిరేకించడం జరుగుతుంది. ఇంకా నరేంద్ర మోడీ కంట కావడంతో పూర్తిగా కార్మికులు దాదాపుగా 50 కోట్ల మంది మా హక్కులు కోల్పోతున్నాం, మా సౌకర్యాలు కోల్పోతున్నాం, కాబట్టి వీటిని తీసుకురావద్దని చెప్పి చెప్తానే కూడా ఎక్కడ కూడా నరేంద్ర మోడీ తగ్గకోకుండా పూర్తిగా అణిచివేసే ధోరణితో రావడం జరుగుతుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్తారే కానీ ఎక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వంగా లేకోకుండా ఒక నియంత్రిత ఫ్యాసిస్ట్ పరిపాలన అనేది భారతదేశంలో కొనసాగించడం అనేది జరుగుతుంది. ఇప్పటికే నరేంద్ర మోడీ మీద అనేక విమర్శలు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈవీఎం లో కూడా ట్యాంపరింగ్ చేసినారు. రకరకాల పద్ధతులు, అక్రమ పద్ధతుల్లో అధికారం చేకూర్చుకుని ప్రజల మీద, కష్టజీవుల మీద కూడా అణిచివేత చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇదే పద్ధతి కొనసాగితే నరేంద్ర మోడీకి పెద్ద ఎత్తున మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది. ఏదైతే 4 లేబర్ కోడ్లు తీసుకొస్తారో ఇప్పటికే కోట్లాది మంది కూడా రోడ్ల మీదకి కార్మికులు రావడం జరుగుతుంది. ఇప్పటికైనా ఆ విధానాలను మార్చుకొని గతంలో ఉన్నటువంటి 44 కార్మిక చట్టాలు పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవచ్చు.